దేశంలో అత్యంత పవర్ఫుల్ లీడర్గా ప్రధాని నరేంద్ర మోడీ ఎదిగారు. గుజరాత్ సీఎం నుంచి ఇప్పుడు ప్రధాని పీఠం వరకు ఎప్పుడు ఏ బాధ్యతలో ఉన్నా మీడియాలో వెలుగుతున్నారు. తన నిర్ణయాన్ని కాదని ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదు. మరి మోడీ దిగిపోతే ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? మోడీ కంటే ముందే అలాంటి నిర్ణయాలను అమలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు మోడీకి వారసుడు కాగలరా? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశంలో ఒక వ్యక్తి చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమై ఉండడం గత 10 ఏళ్లలోనే ఎక్కువైంది. ముఖ్యంగా దేశానికి ప్రధానిగా మోడీ ఎన్నికయ్యాక రాజకీయమంతా ఆయన చుట్టే తిరుగుతోంది. ఆయన కేవలం దేశానికి ప్రధానిగా మాత్రమే కాకుండా రాజకీయాలకు ఒక బ్రాండ్గా ఎదిగారు. పాలనా శైలిని పక్కన పెడితే ఆయన రాజకీయంగా బలమైన వ్యక్తిగా మారారు. బీజేపీ ద్వారా రాజకీయాలు చేస్తూ ప్రధాని అయిన మోడీ ఇప్పుడు అదే బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్గా మారారు. భవిష్యత్తులో మోడీ ప్రధాని పదవి నుంచి దిగిపోతే ఆయనకు ప్రత్యామ్నాయం ఎవరు అనే స్థాయికి మోడీ ఎదిగారు. బీజేపీలో అసలు మోడీకి వారసులున్నారా? కనీసం ఎన్డీఏలో ఇతర పార్టీలో అయినా ఆయనకు ధీటుగా పనిచేసే వ్యక్తి ఉన్నారా అనే చర్చ మొదలైంది. మోడీ వంటి నాయకుడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల ఒక అంతర్జాతీయ పత్రిక ఇదే విషయంలో ఒక అంచనా వేసింది. భారత రాజకీయాలను మోడీ తర్వాత నడిపించగలిగే నాయకుడు ఏపీ సీఎం చంద్రబాబే అని తేల్చింది. అయితే మోడీలాగా ఏకఛత్రాధిపత్యం చేయలేకపోయినా కీలకమైన జాతీయ నాయకుడిగా మాత్రం చంద్రబాబు ఎదుగుతారని ఆ పత్రిక అంచనా వేసింది. నిజంగా మోడీకి వారసుడిగా చంద్రబాబు ఎదుగుతారా? చంద్రబాబులో అలాంటి క్వాలిటీలున్నాయా అని రాజకీయ వర్గాల్లో చర్చ కూడా మొదలైంది. బీజేపీ లోపల అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, నితిన్ గడ్కరీ వంటి పేర్లు వినిపిస్తాయి. కానీ బీజేపీయేతర పార్టీలో, ముఖ్యంగా ప్రాంతీయ రాజకీయాల్లో చంద్రబాబు పేరు వినిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఒకప్పుడు ఐటీ విజనరీగా, సంస్కరణల పాలకుడిగా పేరు పొందారు. మోడీ కంటే ముందే గుజరాత్ తరహాలో ఏపీని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఆలోచనలు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యమే మోడీ తరహా నాయకత్వానికి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు పేరు తెరపైకొస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత రాజకీయాల్లో చంద్రబాబు పొలిటికల్ జర్నీ ఒక ప్రత్యేక అధ్యాయంగా చెప్తారు. కాంగ్రెస్ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి జాతీయ రాజకీయాల వరకు బాబు రాజకీయ ప్రయాణం అనేక మలుపులతో కూడి ఉంది. ఎన్టీఆర్ తర్వాత టీడీపీని నిలబెట్టిన నాయకుడిగా చంద్రబాబుకు పేరుంది. టీడీపీ కనుమరుగవుతుందని అంచనా వేసిన ప్రతిసారి ఆ పార్టీని మరింత బలంగా మార్చిన వ్యక్తి చంద్రబాబు. 90వ దశకం చివర్లోనే చంద్రబాబు ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఎన్ఎన్సీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ గవర్నెన్స్, హైటెక్ సిటీ, విజన్ 2020 అంటూ 2 దశాబ్దాల క్రితమే ఆధునిక ఆలోచనలు చేశారు. ఒక రకంగా గుజరాత్లో మోడీ అమలు చేసిన అనేక కార్యక్రమాలకు చంద్రబాబు ఆలోచనలే ప్రోటోటైప్ అని ఆ పత్రికలో పొగడడం విశేషం. అయితే చంద్రబాబు ఎక్కువగా పాలసీలపైనే దృష్టి పెట్టారు. అంతేకాకుండా బడాబాబుల కోసమే పనిచేస్తారన్న అపవాదును కూడా మూటకట్టుకున్నారు. పేదల పట్ల చంద్రబాబు చేసిన పనులేవీ లేవనే ముద్ర ఉంది. ఇదే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో నాయకుడిగా ఎదగడానికి అడ్డంకిగా మారింది. మోడీ, చంద్రబాబు ఇద్దరూ అభివృద్ధిని రాజకీయ ఆయుధంగా వాడారు. ఇద్దరికీ బ్యూరోక్రసీ మీద పట్టుంది. ఇద్దరూ టెక్నాలజీని పాలనలోకి తీసుకురావడంలో ముందున్నారు. కానీ ఇక్కడే తేడాలు మొదలవుతాయి. మోడీ రాజకీయాలు జాతీయత, భద్రత, హిందుత్వం అనే భావోద్వేగాలతో నడుస్తాయి. చంద్రబాబు రాజకీయాలు లాజిక్, డేటా, పాలసీ మీద ఆధారపడతాయి. ఇక్కడే మోడీ నాయకుడిలా కనపడితే చంద్రబాబు మాత్రం ఒక సీఈఓలా కనపడుతుంటారు. అయితే రాజకీయాల్లో ఈ రెండూ అవసరమే. కానీ ఒక్కదానినే నమ్ముకున్న చంద్రబాబు జాతీయ స్థాయిలో కీలకంగా మారలేకపోతున్నారు. మోడీ బీజేపీని పూర్తిగా తన శైలికి అనుగుణంగా మలిచారు. చంద్రబాబు మాత్రం టీడీపీలో కూడా పూర్తి నియంత్రణ సాధించలేకపోయిన సందర్భాలు గతంలో కనపడ్డాయి.
టీడీపీలో కూడా ఇప్పటికీ కొంతమంది సీనియర్లు తమదైన గళం విప్పుతుంటారు. ఇదే ఆయన జాతీయ స్థాయి నాయకత్వానికి ప్రతిబంధకంగా మారుతుందన్న చర్చ జరుగుతోంది. అయితే మోడీ తర్వాత చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు, వ్యవస్థలతో పనిచేయగల నాయకుడు అవసరం కావచ్చు. ఈ కోణంలో ఆయన పేరు వినిపించడం యాదృచ్ఛికం కాదు. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీకి ప్రత్యక్ష వారసుడు కావడం కంటే మోడీ తరువాతి భారత రాజకీయాల్లో ఒక కీలక నాయకుడిగా మారే అవకాశం ఎక్కువగా ఉందనే చర్చ జరుగుతోంది. మోడీ వారసత్వం అంటే కేవలం కుర్చీ మాత్రమే కాదు, ఒక భావజాల ఆధిపత్యం. హిందుత్వ భావజాలాన్ని అణువణువునా పుణికిపుచ్చుకున్న మోడీ స్థాయికి చంద్రబాబు చేరాలంటే కేవలం రాజకీయాలే పనికిరావు. చంద్రబాబు రాజకీయ శైలి మారాలి. అంతేకాకుండా ప్రజలతో సంబంధాలు మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. భారత రాజకీయాలు మళ్లీ ప్రాంతీయ శక్తుల వైపు తిరుగుతున్న వేళ చంద్రబాబు లాంటి అనుభవజ్ఞులు లేకుండా కేంద్ర రాజకీయాలు నడవలేవు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు మరో పవర్ సెంటర్లా మారేందుకు ప్రయత్నించాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.